అమెరికా ఓ అమెరికా ఇండియా టుడే వంటి ప్రతిష్టాత్మకమైన న్యూస్ మ్యాగజైన్ లోరా లూమర్ వంటి ఒక ద్వేషపూరితమైన వ్యక్తికి వేదిక కల్పించడం సమంజసమేనా కాదా? ఈ అంశం గురించే ఈ వీడియో. ఎవరి లోరా లూమర్? 32 సంవత్సరాల ఈ యువతి డొనాల్డ్ ట్రంప్ కు అనుంగు సలహాదారిణి. గతంలో ఈవిడ కొన్ని రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వెబ్సైట్స్ కి పనిచేసింది. ఒకటి ప్రాజెక్ట్ వెరిటస్ అని, ద గెరిల్లా రిపోర్ట్ అని, రెబల్ న్యూస్ అని, ఇన్ఫోవార్స్, అలెక్స్ జోన్స్ అనే పేరు విని ఉంటారు, అతనికి కూడా పనిచేసింది. తన గురించి తాను చెప్పుకునే విషయాల్లో రెండు ఉన్నాయి. ఒకటి ప్రో వైట్ నేషనలిస్ట్, అంటే శ్వేత జాతీయవాద మద్దతుదారుగా తను చెప్పుకుంటుంది. అంటే బేసికలీ షీఈస్ వైట్ సుప్రీమసిస్ట్. అలాగే ప్రౌడ్ ఇస్లామోఫోబిక్ పర్సన్ గా కూడా చెప్పుకుంటుంది. అంటే ముస్లింలను ద్వేషిస్తాను, అందుకు నేను చాలా గర్విస్తాను అని చెప్పుకునే టైప్. ప్రస్తుతం ఏం చేస్తుంది? ప్రతి వారం రంబుల్లో లూమర్ అన్లిస్ట్ అనే ఒక వీడియో షోను నిర్వహిస్తుంది. ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు, అలాగే తప్పుడు సమాచారం అందించడం, ఇలాంటి వాటిని చేసినందుకు ఫేస్బుక్, ట్విట్టర్ వీళ్ళందరూ ఈవిడ్ని ఇంతకు ముందు బ్యాన్ చేశారు. మళ్ళీ ఆ బ్యాన్ ఎత్తివేశారు. సోషల్ మీడియాల కంపెనీలే కాదండి, ఈవిడని పేమెంట్ ప్రాసెసర్లు, అలాగే రెంటల్ వెహికల్స్ వాళ్ళు, ఫుడ్ డెలివరీ మొబైల్ యాప్లు కూడా ఈవిడ్ని నిషేధించారు. ద్వేషానికి అంత ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. 2020లో యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఫ్లోరిడా డిస్ట్రిక్ట్ 21 కి కంటెస్ట్ చేసి ఓడిపోయింది ది రిపబ్లికన్ ప్రైమరీలో. 2022లో కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయింది. 2023లో ఈవిడ్ని తన క్యాంపెయిన్ కి ప్రత్యేక సలహాదారుగా నియమించుకోకపోతే మిగతా వాళ్ళంతా అడ్డుపడి ఆవిడని ఆపారు. డొనాల్డ్ ట్రంప్ కి క్యాంపెయిన్ కి సంబంధించి ఒక ప్రత్యేక హోదాలో సలహాలు ఇవ్వకపోయినా కానీ అప్పటికి ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ సలహాదారుగానే ఉంది. ఈవిడ సలహాతోనే చాలా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళని కూడా ఫైర్ చేశాడు. సో ఇన్ఫ్లుయెన్స్ కి ఏమీ తక్కువ లేదు. ఒక పాడ్కాస్టర్, డొనాల్డ్ ట్రంప్ కి క్లోజ్ కాన్ఫిడాంట్ అండ్ ఆల్సో హ్యూజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఈవిడ. ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ ట్రంప్ మీద ఎంత ఉందో చెప్పడానికి ఒకే ఉదాహరణ చాలు. టాప్ నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ 6 ఈవిడ చెప్తే వెంటనే పీకేసాడు వాళ్ళు. కొంచెం తటపటాయించాను ఈ విషయం గురించి ప్రస్తావించడానికి, ఎందుకంటే ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ చేస్తే మనకేంటి అనేది. కానీ ఇది ఎందుకో రెలవెంట్ అనిపించి మీతో పంచుకుంటున్నాను. ఈ లెఫ్ట్ లో ఉన్నది ఆవిడ అసలు ముఖం, ఈ రైట్ లో ఉన్నది ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్న తర్వాత చేసిన ముఖం. ఇప్పుడు గూగుల్ చేసి చూడండి మారలాగో ఫేస్ అని. మారలాగో ఫేస్ కి ఒక ముఖ చిత్రం అయిపోయింది ఈవిడ. ఇది మారలాగో ఫేస్ కి ముఖ చిత్రం అయిపోయింది. ద్వేషం అనేది ఇంకొక వ్యక్తి మీద చూపించిన అవసరం లేదు. తన మీద తను చూపించుకునే ద్వేషం లేకపోతే కోపం. I did not see anything wrong with her face, original face. How much she should have hated herself to change from this to this అన్నదే నా ప్రశ్న. ఇందులో ఎక్కువగా ఆవిడ ద్వేషం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దిస్ ఈజ్ రెలవెంట్. కేవలం ఇస్లామోఫోబ్ అని చెప్పుకోవడమే కాదు, భారతీయుల మీద కూడా చాలా ద్వేషపూరితమైన ట్వీట్లు చేసిందండి. అందుకు ఉదాహరణలు కొన్ని. ఇవి ట్విట్టర్లో ఆవిడ పోస్ట్ చేసిన కొన్ని ట్వీట్లు. సిలీ వైట్ పీపుల్, స్టాప్ వాచింగ్ బాయ్ మీట్స్ వరల్డ్ అండ్ టర్న్ ఆన్ బాలీవుడ్ సో యూ కెన్ వాచ్ రేప్ కల్చర్ స్టీల్ యువర్ జాబ్ కల్చర్. ఆవిడ రెఫరెన్స్ ఇక్కడ H1Bకి సంబంధించింది. ఓకే, ఐఎమ్ విల్లింగ్ టు అడ్మిట్ వెన్ ఐఎమ్ రాంగ్. ఇండియా డస్ హ్యావ్ రన్నింగ్ వాటర్. ఇట్ జస్ట్ రన్స్ అవుట్ ఆఫ్ పీపుల్స్ యాసెస్. ఆవిడ భారతదేశంలో రన్నింగ్ వాటర్ లేదంటూ చేసిన దాని గురించి కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించండి. పే మోర్ అటెన్షన్ టు దట్ వన్. హర్ కంప్లైంట్ ఈస్ దేర్ ఈస్ నో రన్నింగ్ వాటర్ ఇన్ ఇండియా. ఫ్రీక్వెంట్ గా చేసిన కంప్లైంట్. ఎవరు అడిగిన దానికి తన సమాధానం ఇచ్చింది. ఏం అడిగారు? జస్ట్ క్యూరియస్, ఈస్ ద వాటర్ క్లీన్? దే ఆర్ టాకింగ్ అబౌట్ ద వాటర్ ఇన్ ఇండియా. She says, no, the invaders drink from the same water they bathe and shit in. I have that on video too, coming to a city near you. Okay? Our country was built by white Europeans, actually not third world invaders from India. You know, it was white Europeans who created the American dream, and we didn't create it so that it could be exploited by pro-open border techies like you. P.S.
Why are people in India still shitting in the water they bathe and drink from? Quote, high skilled immigrant, unquote, doesn't have running water or toilet paper. Laughing my ass off. The average IQ in India is 76, the best and the brightest at real Donald Trump. సో ఆ ట్వీట్లు కొన్ని ఉదాహరణ చాలా వరకు డిలీట్ చేశారు. H1Bకి వ్యతిరేకి, అలాగే ఇండియన్స్కి వ్యతిరేకి. బేసికలీ షీ డజంట్ లైక్ ఇండియన్స్. ఈ 2026 ఇండియా టుడే కాంక్లేవ్లో ఈవిడ్ని ఒక చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఇవాళనే ఆ వేదికలో ఆవిడని ఇంటర్వ్యూ చేశారు. ఆడియన్స్ నుంచి ప్రశ్నోత్తరాలు బ్యాక్ అండ్ ఫోర్త్ నడిచాయి. అక్కడ ఈవిడ చేసిన ఈ వ్యాఖ్యల గురించి రాజ్దీప్ సర్దేశాయ్, ఇండియన్ జర్నలిస్ట్, ముఖం మీద సూటిగా అడిగి కడిగేశాడు. If Kamala Harris wins, the White House will smell like curry and speeches will be facilitated via a call center. You then went on to say our country was built by white Europeans, not third world invaders from India. I think you should do more than just express regret. From what I can see, you're brazenly racist and Islamophobic. And I'm sorry to say that we have Atithi Devo Bhava in this country where we welcome all, but your comments smack of anti-Indianism, worse still, Islamophobia, and even worse, racism, which has no place, ma'am, in today's world. So get real, ma'am. Sorry to say that, but that comments are unacceptable to me as an Indian and as a world citizen. Rajdeep Sardesai, bravo. It is important to confront bigots like her right to the face in an audience that gets worldwide viewership. Really, it's very well done. అదే ఈవెంట్ లో హోస్ట్ కూడా ఒక మంచి ప్రశ్న అడిగిందండి. Laura, can we address the elephant in the room? First up, would you want some water or are you carrying your own? Oh, I think I'm fine. Yeah. You're good? Okay, Yeah. great. మైక్ డ్రాప్. వాట్ ఎ షేడ్ అండి. వాట్ ఎ షేడ్ అంటే వెటకారం. మీరు గమనించారు లేదా? ది వే షీ స్టార్టెడ్ దట్ క్వశ్చనింగ్ ఇస్, లెట్స్ అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. Laura, do you want some water or are you carrying your own? Laura Loomer చేసిన ట్వీట్లు అన్నిటినీ ఇండియాలో వాటర్ సంబంధించింది, రన్నింగ్ వాటర్కి సంబంధించింది, పీపుల్ షిట్ ఆన్ ఇట్, దే పీ ఆన్ ఇట్, ఇలాంటివి కదా చేసింది. డైరెక్ట్గా ఆవిడ రెటరిక్ని ప్రశ్నించకుండా ఇలా అడిగింది ప్రశ్న. వెటకారం. వెల్ డన్. లారా లూమర్ ఎంత డమ్ అంటే అది అర్థం చేసుకునే శక్తి ఆవిడకు ఉందా అయితే నేను అనుకోను. లెట్స్ కంటిన్యూ. First up, would you want some water or are you carrying your own? Oh, I think I'm fine. Yeah. You're good? Okay, Yeah. great. So there have been certain tweets, Laura, which, because you're in India right now, and you know what you've done, and let me say this, it's a feat, because by the virtue of those tweets, you've done the impossible. You've got the left in India and the right in India come together and Wow. being uncomfortable with those tweets. So in that way, you know, there's a lot to thank you, because that rarely ever happens in India. Wow. But they've come together in the criticism, Laura, of some of your tweets earlier. You've deleted most of them. On what you perceive is your image of India and Indians. Do you regret it? Because you deleted them. So that's why I ask you. Well, Twitter deleted some of them. I had no choice but to delete some of them because Twitter actually locked my account, believe it or not. In the aftermath of that, they actually, you know, restricted my account in December. This is what I'll say. I'm not going to apologize for my comments about the H-1B visa program, because my job is to speak for Americans and to stand up for American interests. And our immigration laws have been exploited and abused, and our labor laws have also been exploited and abused. And I'm going to continue being an advocate and a fighter for American workers who are struggling to find employment because they're told they're not the best and the brightest in a field, right, in Silicon Valley and tech that is dominated by over 70% imported foreign labor, mostly from China and India. What I will say is that I shouldn't have said some of the things that I said in the other tweets, not about H-1B. And I apologize if my remarks offended people. And I'm here in India this week, and I'm spending several days in India where I'm going to be, you know, traveling the country. I'm very excited to be here. Everybody's been, you know, very friendly. I'm very happy to be able to experience India myself. But I will say I don't have hatred in my heart for India or Hindu people. I'm an advocate for Hindus. I speak out against the brutality of Islam that has persecuted millions of Hindus around the world.
And I don't come from a place of hatred. My comments come from a place of love for my people and my country. ఆ చిన్న స్పీచ్లో నేను స్పందించాలనుకున్న విషయాలు చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ అపాలజైజ్ ఇఫ్ అంది. ఎవరైనా కానీ ఐ అపాలజైజ్ అని చెప్పి తర్వాత ఇఫ్ అన్నారు అనుకోండి, ఆ ఇఫ్ ముందు చెప్పిందంతా దే డోంట్ మీన్ ఇట్. ఐ అపాలజైజ్ ఇఫ్ ఐ అఫెండెడ్ యూ. ఇప్పుడు ఆ రకంగా జాత్యాహంకారంతో పెట్టే ట్వీట్లు బాధ పెట్టాలని కాకపోతే ఇంకెందుకు పెడతారు? ద మెయిన్ పర్పస్ ఆఫ్ సచ్ ట్వీట్స్ ఈజ్ టు అఫెండ్ సమ్ పీపుల్. ఇప్పుడు ఐ అపాలజైజ్ ఇఫ్ ఐ అఫెండెడ్ యూ ఈజ్ నెవర్ అన్ అపాలజీ. అన్కండిషనల్ అపాలజీ ఏదైనా ఉంటే ఐ విల్ కన్సిడర్ ఫర్ గివింగ్ యూ. ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళందరికీ తెలుసు ఇఫ్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్. అలా కండిషన్స్ ఏదన్నా పెడితే అది అపాలజీ అనిపించుకోదు. రెండోది, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అపాలజైజ్ ఫర్ మై కామెంట్స్ ఆన్ H1B. ఓకే, ఫెయిర్ ఎనఫ్. మై జాబ్ ఈస్ టు స్పీక్ ఫర్ అమెరికన్స్ అండ్ అమెరికన్ జాబ్స్. And labor laws are exploited. Immigration laws are exploited. First of all, what is your job? You're not a federal employee. You're not even an appointed employee of the federal government. You're just there. నువ్వు ట్వీట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ పట్టించుకుంటాడు, లేకపోతే నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే పట్టించుకుంటాడు. సో యూఆర్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ విత్ డొనాల్డ్ ట్రంప్. నీ షో నీకుంది ట్రంబుల్లో, యూఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. సోషల్ మీడియాలో యూఆర్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. యూఆర్ సో ఇన్ఫ్లుయెన్షియల్, నీ మాట వల్ల 6 టాప్ నేషనల్ సెక్యూరిటీ అఫీషియల్స్ని, ఇది దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళని ఫైర్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. అలాంటి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ పక్కన పెడితే ఆవిడ అకాంప్లిష్ చేసింది సున్నా, నథింగ్. దెర్ వాజ్ నథింగ్. ఇట్ ఈస్ నాట్ హర్ జాబ్ టు స్పీక్ ఫర్ లేబర్ లాస్ అండ్ ఇమిగ్రేషన్ లాస్, అండ్ షీ నోస్ జాక్ షిట్ అబౌట్ దెమ్. లెట్స్ టాక్ అబౌట్ హూ ఎక్స్ప్లాయిటెడ్ హూ. 90s లో H1B పాలసీ లిబరలైజ్ అయినప్పుడు ఇట్ వాస్ ద అమెరికన్ ఇండస్ట్రీ, ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీస్, దే పుష్డ్ ఫర్ దిస్ రిఫార్మ్. పీసీ బూమ్, ఇంటర్నెట్ బూమ్, స్మార్ట్ ఫోన్ బూమ్, సోషల్ మీడియా బూమ్, వీటన్నిటికీ యూ నీడెడ్ పీపుల్ టు కోడ్. అమెరికన్ కంపెనీలు కానీ అమెరికన్ ప్రభుత్వం కానీ అంతమంది టెక్నాలజీ మైండెడ్ గ్రాడ్యుయేట్స్ అమెరికాలో రావటం లేదనే ద పాలసీస్ వర్ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్ అట్ ద ప్రెషర్ ఫ్రమ్ అమెరికన్ ఇండస్ట్రీ. ఇండియన్స్కి ఇందులో ప్రమేయం ఏమీ లేదు. ఇట్ వాజ్ ప్యూర్లీ డ్రివెన్ బై అమెరికన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఆవిడికి అదేం అర్థం కాదు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఎక్స్ప్లాయిటేషన్. హూస్ ఎక్స్ప్లాయిటింగ్ హూ? ఇప్పుడు అమెరికాలో ఉంటున్న టిపికల్ H1B ఇండియన్ 1 దశాబ్దం నుంచి 2 దశాబ్దాల వరకు వెట్టి చాకిరీ చేస్తే అప్పుడు గ్రీన్ కార్డ్ వస్తే రావచ్చు, లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. ఈ 10-20 సంవత్సరాలు ఎంత అస్థిరతగా ఉంటుందన్నది మీకు తెలియకపోవచ్చు. ఎవరికి, ఇలాంటి వాళ్ళకి, లారా లోమర్ లాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇంతలో పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. అది ముఖ్యంగా ఇండియాలో పుట్టిన వాళ్ళు అయితే. ఇక్కడ పుట్టిన వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు సిటిజన్స్ అవుతారు. ఇండియాలో పుట్టి ఇక్కడికి వచ్చి ఉంటుంటే దెన్ వాట్ హ్యాపెన్స్ టు దెమ్? ఇలాంటి గందరగోళమైన పరిస్థితుల్లో ఎంతమంది, దాదాపు more than 300,000 ఇండియన్స్ ఆర్ ఇన్ H1B now. Who's exploiting who? ఓకే, H1B ఫ్రాడ్ అనేది అది వేరే అంశం. దాని గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. లెట్స్ నాట్ బ్రింగ్ దట్ ఆల్సో ఇంటూ హియర్. ఆవిడ ఇంకా ఏముంది, అమెరికన్స్ వర్ టోల్డ్ దే ఆర్ నాట్ ద బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్. అలా చెప్పింది ఎవరో కాదు, డొనాల్డ్ ట్రంపే. ఈవిడ గారి బాసు డొనాల్డ్ ట్రంపే చెప్పాడు. ఈ వీడియో నేను స్టార్ట్ చేసినప్పుడు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం. షుడ్ ఇండియా టుడే గివ్ ఏ ప్లాట్ఫామ్ టు లారా లోమర్? ఇండియా టుడే వంటి ప్రతిష్టాత్మకమైన ఒక మ్యాగజైన్ లారా లోమర్ లాంటి వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇవ్వాలా, వేదిక ఇవ్వాలా? The answer is yes. Laura Loomer is an influential person. Donald Trump దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉండటమే కాదు, ప్రజల మీద కూడా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. అలాంటి వాళ్ళు, అండ్ షీఈ్ ఎ హేట్ మర్చెంట్. అలాంటి వాళ్ళని ముఖం మీద ప్రశ్నించే అవకాశం ఏది వచ్చినా వదులుకోకూడదు. I think in that respect, India Today has done a good job. Thank you for watching.